సార్ నమస్తే శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు అరే, సార్? బాగున్నామండి. నగేష్ గారు, సార్ మనం ఆ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజు రిలీజ్ చేసిన లిస్ట్ లో మనం ఒక వ్యక్తి గురించి చాలా స్పెషల్ గా మాట్లాడాం అనమాట. అందులో ఏంటంటే సార్. మనకి ముఖ్యంగా అనుకుంది ఏంటంటే మహాసేన రాజేష్. ఆ రోజు మనం అనుకుంది మహాసేన రాజేష్, మన గోరెంట్ల బుచ్చే చౌదరి గారు. మహాసేన రాజేష్ ఉమ్, చూడటం ఎంత సర్ప్రైజ్ అనిపించింది ఆ రోజు. గోరెంట్ల బుచ్చే చౌదరి గారికి ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం అంత సర్ప్రైజ్ అనిపించిందని మనం అనుకున్నాం. అవును. అలాగే మీరు ఆ రోజు కొన్ని మాటలు చెప్పారనమాట. మహాసేన రాజేష్కి ఇవ్వటం మాత్రం చంద్రబాబు చేసిన ఒక మిస్టేక్ అండి. ఆ, ఎందుకంటే మహాసేన రాజేష్కి అంతకు ముందు గత చరిత్ర తీసుకుంటే అతను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అవన్నీ కూడా ఈరోజు తెలుగుదేశానికి వచ్చి చుట్టుకుంటాయి. సో ఇక్కడ చంద్రబాబు గారు కొంచెం ఆచితూచి ప్రవర్తించుంటే బాగుండేది. అనవసరంగా లేనిపోని దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు అన్నట్టు చెప్పారనమాట. ఈ రోజు కట్ అవును. చేసి అదంతా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మహాసేన రాజేష్ గారి మీద అసలు ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయో. ఒక పక్కన హిందూ సంఘాలు కానీ, ఒక పక్కన కుల సంఘాలు కానీ, ఎక్కడికక్కడ ఆయన మీద విపరీతంగా ముప్పేట దాడి అంటారు చూసారా, అలా చేస్తున్నారు. ఏంటి సార్ అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒక దళిత వర్గానికి చెందిన ఒక అతను రాజ్యాధికారానికి వస్తుంటే ఉన్నత వర్గాలు దాన్ని అప్రిషియేట్ చేయలేక ఆయన తొక్కేస్తున్నాయి అని చూస్తారా? లేకపోతే ఒక దళిత నాయకుడు అంటే రైట్ డైరెక్షన్లో వెళ్లకుండా ఒక్కోసారి టెంప్ట్ అయిపోయి కొన్ని మాట్లాడిన మాటలు ఈ రోజు రివర్స్ అయ్యి చూస్తారా? ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇక్కడ ఒక జోక్ సార్, ఇది ఒక దళిత నాయకుడు ఎదుగుతుంటే అగ్రవర్ణాలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు మీరు. ఉమ్, ఇతను మొదట దళిత నాయకుడు కాదు, ఇతను చివరి దళిత నాయకుడు కాదు. ఫస్ట్ వన్. ఉమ్, రెండు, మహాసేన్ రాజేష్ కి అక్కడ సీట్ ఇవ్వకపోతే ఇంకో దళితుడికి ఇవ్వాలండి. అది ఉమ్, అది కాన్స్టిట్యూషనల్ గా రిజర్వ్డ్ సీట్ అది. ఆ, కాబట్టి ఆ 29 స్థానాలని, ఎస్సీ కేటాయించినటువంటి 29 స్థానాలని ఎవరు కదిలించలేరు. ఎవరికైనా ఏ పార్టీ అయినా సరే దళితుడికి ఇవ్వాల్సిందే, అదే ఎస్సీకి ఇవ్వాల్సిందే. మా బాలకోటయ్య గారు చెప్తా ఉంటారులే. నువ్వే మేము దళితులకి సీట్లు ఇచ్చాం అంటారు ఏంటి? మీరు ఇచ్చేది ఏంటి? మీరు మీరు కాకపోతే ఎవడైనా అక్కడ ఇవ్వాల్సిందే మాకు. అలా అంబేద్కర్ రాసి పెట్టేశాడు, అది మాకే వస్తాయి అంటాడు. అవునండి. ఆ, ఇట్స్ ఏ రైట్ అండి, అది కాన్స్టిట్యూషనల్ రైట్, ఉమ్, కాన్స్టిట్యూషనల్ షేర్ అది. ఉమ్, దాన్ని ఎవరు మార్చలేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు, మోడీ గారు కూడా మార్చలేదు దాన్ని. ఉమ్, ఎందుకంటే షేర్ అది, దాన్ని ఎవరు మార్చలేదు. ఇంకా మహాసేన రాజేష్ వరకు వస్తే, ఒక దళితుడు ఎదుగుతుంటే ఆపేయడం అనేది, ఎవడు ఎదుగుదలని ఎవడు ఆపడు సార్. ఉమ్, దళితుడు ఎదుగుతుంటే అన్నారు కదా, అతను ఒకడే దళిత నాయకుడు కాదు, అతనికి ముందు చాలా మంది దళిత నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు దళితుల కోసం ఫైట్ చేసిన వాళ్ళు. మహాసేన్ రాజేష్ కోసం స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అతను ఒక యూట్యూబర్. అంటే నేను గ్రౌండ్ లెవెల్ లో గమనించిన దాన్ని బట్టి మీకు చెప్తాను. మీకు ఆ రోజు కూడా అదే చెప్పాను సార్ మీకు. ఉమ్, ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా లిస్ట్ విడుదల చేసినప్పుడు, 90 మంది లిస్ట్ విడుదల చేసినప్పుడు, మహాసేన్ రాజేష్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, నాకు గ్రౌండ్ రియాలిటీస్ ని నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మహాసేన్ రాజేష్ కి నాకు పెద్ద పరిచయం లేదు, ఇప్పుడు చూసుకోలేదు, ఉమ్, మాట్లాడుకోలేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా నాకు అందరు బ్యాక్ బ్యాక్ హ్యాండ్స్ అన్ని చూస్తాం కాబట్టి. బుచ్చి చౌదరి గారికి సీట్ ఇవ్వలేదని మనం ఫీల్ అయ్యాం. నేను అవును. చెప్పాను ఆ రోజు. ఉమ్, ఇప్పుడు అదే జరుగుతుంది చూడండి. కందుల దుర్గేష్ కి నిడదవోలు సీట్ కేటాయించడానికి జనసేన రెడీ అయ్యి, అంటే రాజమండ్రి సీట్ ఖాళీ అవుతుంది. ఉమ్, బుచ్చి చౌదరి గారికి ఎవరు సమంజసం, ఆ తర్వాత మాట్లాడుతూ మహాసేన రాజేష్ కోసం మాట్లాడు. అసలు మహాసేన రాజేష్ ఎవరండి? ఒక యూట్యూబర్ అంతే. ఇప్పుడు ఆ యూట్యూబ్స్ లో చాలా మంది ఉన్నారు. హర్ష సాయి ఉన్నాడు, దుర్గారావు ఉన్నాడు, ఆ డాన్స్లు వేసే వాళ్ళు చాలా మంది ఆంటీలు వాళ్ళు ఉన్నారు. తర్వాత పొలిటికల్ గా కొన్ని అనౌన్స్మెంట్లు చేసే వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళలో ఈ మహాసేన రాజేష్ ఒకడు అంతే. అతను ఒక యూట్యూబర్. అతను తీసుకున్న జోనరు పొలిటికల్. పొలిటికల్ జోనర్ లో అతను మంచి యూట్యూబర్. అయితే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే చాలా లక్షణాలు కావాలి సార్. చాలా లక్షణాలు కావాలి. ప్రజాసేవ చేసే లక్షణం కావాలి, నిజాయితీ కావాలి, నిబద్ధత కావాలి, నీతిగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. ఇన్ని కావాలి. కానీ ఇలాంటి క్వాలిటీస్ ఒక్కడు కూడా మహాసేన రాజేష్కి లేదు. అతను నీతివంతుడు అంటే కాదు, అడ్డుగోలు డబ్బులు వసూలు చేశాడు ఎక్కడ పడితే అక్కడ. క్రిస్టియన్స్ దగ్గర వసూలు చేశాడు, జనసేన దగ్గర అదే వైసీపీ దగ్గర వసూలు చేశాడు, టీడీపీకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది డబ్బులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని బహిర్గతంగా అతను చాలా సార్లు అతను యూట్యూబ్ లోనే చెప్పాడు. మరి ఒక అడ్డుగోలుగా డబ్బులు కలెక్ట్ చేసేవాడు రాజకీయ నాయకుడు ఎలా కాగలడు? ఓకేనా అండి? ఉమ్, రెండు, పబ్లిక్ సపోర్ట్ కావాలి. ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు కావాలంటే పబ్లిక్ సపోర్ట్ కావాలి.
మీరు నేను రాజకీయ నాయకులు కాలేము. ఎందుకంటే మనం జర్నలిస్టులుగా పబ్లిక్ ఇష్యూస్ టచ్ చేస్తాం, కానీ పబ్లిక్ లో మనం ఉండం. రాజకీయ నాయకుడు కావాలంటే పబ్లిక్ సపోర్ట్ కావాలి. పబ్లిక్ సపోర్ట్ కావాలంటే ఇలాంటి వాడికి ఎక్కడ వస్తుందని సపోర్ట్? మహాసేన రాజేష్ అంటే మహాసేన అని పేరు పెట్టుకుంటూ గొప్ప సేన అనుకుంటున్నారా? కానీ కాదు, అతని వెనకాల జనం లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్లు లేరు. అతను యూట్యూబ్ వీడియోస్ కి అట్రాక్ట్ అయ్యి కొంతమంది యువకులు 30-40 మంది కుర్రోళ్ళు మాత్రం అతనితో తిరుగుతూ ఉంటారు. ఒక 10 మంది పెట్టుకుని అతను యూట్యూబ్ లో బాగా హైలైట్ చేసుకుంటుంటారు. సోషల్ మీడియాలో అతను పులి. ఉమ్, సోషల్ మీడియా పులి. సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో అలా బాగా వాడుకున్నాడు, అందరికీ పరిచయం అయ్యాడు. కానీ ఇక్కడ అతనికి వ్యతిరేకంగా బ్రాహ్మణ సంఘాలు, కాపు సంఘాలు, జనసేన కార్యకర్తలు, హిందూ సంఘాలు, వీళ్ళే కాదండి, దళిత సంఘాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేమన్నా ఇతను మాకు వద్దు అని. ఎందుకంటే హీ చీటెడ్ ఎవ్రీ వన్. అతను అందరినీ మోసం చేశాడు. క్రైస్తవత్వాన్ని కాపాడుతాను, మీకోసం ప్రచారం చేస్తాను, దళిత క్రైస్తవులందరినీ ఎస్సీలోనే ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఉద్యమం చేస్తానని చెప్పి కువైట్, ఖతర్ లాంటి దేశాలు వెళ్ళి బోల్డ్ డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చాడు. వెంటనే జెండా మార్చి జై జగన్ అన్నాడు. జగన్ లో ఉన్నప్పుడు జనసేన కార్యకర్తలు తిట్టాడు. ఒక భాష ఉంటది సార్, ఒక వొకాబులరీ ఉంటది. ఎంత ఉద్యమ నాయకుడైనా, ఎంత దళిత నాయకుడైనా, ఎంత రాజకీయ నాయకుడైనా ప్రతి వాడికి ఒక భాష ఉంటది. ఆ భాష దాటి అతను చాలా దారుణంగా మాట్లాడు. అక్కడ జనం యాక్సెప్టెన్సీ రాలేదు. ముఖ్యంగా కుల సంఘాల్లో, దళిత సంఘాల్లో అతనికి యాక్సెప్టెన్సీ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ నిజంగా గ్రౌండ్ లో ఉండి ఉద్యమం చేస్తున్న దళిత నాయకులు చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అతను ఒక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని వందల మంది దళిత నాయకులు నిజమైన దళితుల కోసం దళిత ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, భూములు ఇప్పించి, స్థలాలు ఇప్పించి, వాళ్ళ కార్డులు ఇప్పించి, రేషన్ కార్డులు ఇప్పించి, పెన్షన్లు ఇప్పించినటువంటి దళిత నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు. ఇలాంటివేమి ఈయన చేయలేదండి. ఈయన యూట్యూబ్ లో తనను తాను జై భీమ్ అంటూ ప్రమోట్ చేసుకున్నాడు. కానీ పోనీ అంబేద్కర్ గారిని గౌరవించాడంటే ఎంత దరిద్రుడు అంటే, క్రైస్తవులను వదిలేశాడండి, జగన్మోహన్ రెడ్డి వదిలేశాడా, మళ్ళీ టీడీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి తిట్టడం మొదలెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కారు పంపించారు, నాకు ఫార్చునర్ కారు పంపించారు చెప్పి అతనే గొప్ప యూట్యూబ్ లో చెప్పుకుంది. మరి ఎక్కడ పడితే అక్కడ లక్షల డబ్బులు వసూలు చేసి జై భీమ్ అంటూ అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ రచనను కూడా అతను విమర్శించాడు. అక్కడి నుంచి దూరం అయ్యాడు అందరికి, దళితులందరికీ. అంబేద్కర్ రచనలను కూడా ఇతను యూట్యూబ్ లోనే విమర్శించాడు. ఉమ్, మరి ఇతనికి స్టాండర్డ్స్ ఎక్కడవండి? స్టాండర్డ్స్ లేవు కదా. అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతాడు ఇతను. ఎవరినైనా సరే ఒక స్థాయి దాటి బూతులు తిడతాడు. మరి అలాంటి బూతులు దాటేవాడికి, బూతులతో మాట్లాడేవాడికి జనం యాక్సెప్టెన్స్ ఎక్కడ వస్తుందండి? సోషల్ మీడియాలో బూతులు మాట్లాడి ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తారండి. సోషల్ మీడియా వేరు, జనం వేరు. అంటే రాజకీయంగా జనం యాక్సెప్టెన్సీ వేరు. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే వాళ్ళందరికీ లక్షల వ్యూస్ వస్తాయి, ఇతనికి అలాగే వచ్చాయి అంతే. ఆ ఆ అగ్రకులాల అమ్మాయిని ఎత్తుకురండి, మీకు రక్షణగా ఉంటాను, మీకు డబ్బులు ఇస్తానని చెప్పేస్తాను. తప్పు కదండి. ఎవరన్నా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు, తప్పేముంది? దాన్ని కూడా సాఫ్ట్ గా చెప్పొచ్చు, దానికి ఒక భాష ఉంటది. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ప్రోత్సహించని చెప్పవచ్చు, నేను కూడా చెప్తాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ప్రోత్సహించమని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోమని నేను కూడా చెప్తాను. నాగేష్ గారు, కానీ ఇక్కడ ఒక సార్, విషయం సార్. ఇప్పుడు మనం ఎదుగుతున్న క్రమంలో ప్రతి మనిషి ఎన్నో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను యూత్ లో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తాను, కొంచెం ఎదిగినా కొన్ని తప్పులు చేస్తాను, ఆ తర్వాత ఒక్కో తప్పులు సర్దిద్దుకుంటా వస్తాను. ఎవరు కూడా అతీతులు కాదు కదా. ఇప్పుడు మనం కూడా అవును. చూసాం, పెద్ద పెద్ద లీడర్లే ఎన్నో దారుణాలు చేసి తర్వాత ఏంటి వాళ్ళు గొప్ప లీడర్లుగా అవతరించారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం మోడీ గారండి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ప్రజలు కూడా మనని దాన్ని కింద కామెంట్ల రూపంలో మనం తిడతారు కూడా. ఇప్పుడు మోడీ గారు గుజరాత్ లో చేసిన నరమేధమైనా ఏదైనా అనొచ్చు మనం. అలాంటివి వాటిలన్నిటి నుంచి కూడా ఆయన పునీతులుగా బయటకు వచ్చారు. వచ్చి ఈ సార్, రోజు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఆ, మోడీ గారు గుజరాత్ లో మానవ హోమం చేశాడు అనేది ఎంత నిజమో, ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉన్నాడు సార్ ఆయన. ఉమ్, ఇప్పుడు హిందువులకి జై ఆయన చెప్తున్నాడు. మోడీ కరెక్ట్ గా ఉన్నాడు. ఉమ్, కరెక్ట్ అంటే అతను వెదర్ ఇట్ ఇస్ రాంగ్ ఆర్ రైట్ మనం పక్కకు పెడదాం. ఉమ్, ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, హిందువులకి తరపున ఫైట్ చేయడానికి, హిందువుల కోసం ఎంతగానో తెగించడానికి, హిందువుల కోసం ఎంత మానవ హోమాన్ని చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆయన అదే స్టాండ్ లో ఉన్నాడు. అందువల్ల హిందువులందరూ అతను గౌరవించారు. ఉమ్, మన మణిపూర్ లో ఇన్సిడెంట్ జరిగింది సార్, అప్పుడు కూడా ఆయన స్పందించలేదు కదా మోడీ ఉమ్, గారు. ఆయన ఒక తప్పుని ఒక ఓన్ చేసుకుని, అంటే హిందువులు మాత్రమే ఉండాలని ఒక స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ మీద ఆయన ఉన్నాడు సార్. ఇప్పటికి మారలేదు. కాబట్టి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఏది ఈ వర్గం నుంచి, హిందూ ఉమ్, సమాజం నుంచి
ఆయనకి హిందువుల్లో కొంతమంది హిందూ బాగా సమాజం అని ఎక్కువ అన్నాం కానీ దేవుడి కొంతమంది నుంచి ఆయనకి యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకుందాం. అంటే హిందువులు అందరిలో కాదు, హిందువుల్లో ఉమ్, ఈ భావజాలం కలిగిన వాళ్ళందరికీ ఆయనకి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఉమ్, అది ఆయన సరిపోయింది ప్రధానమంత్రి అవడానికి. మరి మహాసేన్ రాజేష్ కి ఏ ఏ వర్గంలో యాక్సెప్టెన్స్ ఉందండి? ఉమ్, అంబేద్కర్ తిట్టాడు, ఉమ్, కాపులను తిట్టాడు, బ్రాహ్మణ్స్ తిట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, అగ్రవర్ణాలను అందరిని తిట్టాడు, క్రైస్తవులను పట్టించుకోలేదు, జగన్ పొగిడాడు, జగన్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ పొగిడాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టాడు, చంద్రబాబు నాయుడు పొగిడాడు. స్టాండర్డ్స్ ఏమండి? ఉమ్, ఏదో ఒక స్టాండ్. ఇప్పుడు ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచో వచ్చిన వాళ్ళే సార్. ఉమ్, వాళ్ళకి స్టాండర్డ్ ఉంది. పోనీ ఆ స్టాండర్డ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే సార్, రాజకీయాల్లో ఒక భాష పరిధి దాటి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు మిమ్మల్ని నేను విమర్శించవచ్చు సార్, ఉమ్, నేను మిమ్మల్ని ఒక మాట అనొచ్చు, కానీ దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. నన్ను క్షమించే యాక్సెప్టెన్స్ ఒక లైన్ ఉంటుంది. నేను ఆ లైన్ దాటి మిమ్మల్ని తిట్టాను అనుకో సార్, నన్ను జీవితంలో మీరు క్షమించరు. ఉమ్. ఇతను ఆ లైన్ దాటాడు, లక్ష్మణ్ రేఖ దాటాడు. లక్ష్మణ్ రేఖ దాటి తిట్టడం వల్లే అదే కులం నుంచి కూడా యాక్సెప్టెన్స్ లేదండి. సేమ్ అతను మాలా కమ్యూనిటీ, ఆ మాలా కమ్యూనిటీ నుంచే మేజర్ పార్ట్ ఆఫ్ ది దళిత లీడర్స్ అతను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరు ఎవరు ఒక ప్రామినెంట్ దళిత లీడర్ ఒక్కడన్నా అతను సపోర్ట్ చేస్తాడేంటి? లేదు కదా. అంటే నేను బయట నుంచి అతని చూస్తే, గ్రూప్ లో మాత్రమే. బయట నుంచి నేను ఇంకోలా చెప్తున్నా సార్ ఇది. ఇప్పుడు మీరు చెప్పండి. అన్నారు చాలా మంది దళిత లీడర్లు కూడా ఆయన చెప్పండి. ఆయన అప్రిషియేట్ చేయట్లేదు, ఆయనకి సపోర్ట్ చేయట్లేదని. మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది దళిత అవును. లీడర్లు చాలా రోజులుగా పోరాడినా సరే వాళ్ళు అనుకున్న పొజిషన్కి వాళ్ళు రాలా. కానీ మహాసేన రాజేష్ చాలా అత్యంత తక్కువ కాలంలో పిన్న వయసులోనే అతను ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. ఎందుకంటే ఒక దళిత కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 30-40 సంవత్సరాల్లో ఎమ్మెల్యే సీట్ కంటెస్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. అదే మహాసేన రాజేష్కి సార్ వచ్చినప్పుడు అతన్ని చూసి చాలా మంది ఈర్ష్యపడటం తప్పలేదు కదా సార్. సార్ బత్తిన సుబ్బారావు గారు ఏ వయసులో ఎమ్మెల్యే అయ్యారు సార్? హర్ష కుమార్ గారు ఏ వయసులో ఎంపీ అయ్యారు సార్? ఉహుం. చింతా మోహన్ గారు ఏ వయసులో ఎంపీ అయ్యారు సార్? సార్ వీళ్ళందరూ దళితులే. ఆ, వీళ్ళందరూ 27, 28, 30 ఏళ్ళకే మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు దళితుల్లో ఉన్నారు సార్. ఓకే. ఇతనేం ఫస్ట్ కాదు. ఇతను ఏదో ఉహుం, గొప్పగా చూస్తున్నారు మీరు బయట నుంచి. ఉహుం, ఈటీవీ యూట్యూబ్ లో చూసి మీరు అతను గొప్పవాడు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ చిన్న వయసులో అంత గొప్పవాడు అయిపోయాడు అంటారు కదా. అసలు 26, 27 సంవత్సరాలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినటువంటి దళితులు ఇంతమంది ఉన్నారు సార్. ఉహుం. ఆ, మన ఇది కొత్త ఏం కాదు. అయితే అనిత ఇతను ఫెమిలియారిటీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా సార్. అనిత గారు కూడా ఉన్నారులేండి, వంగలపూడి అనిత గారికి కూడా వచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే ఈయన స్వశక్తితో వచ్చాడు కదా, ఆయన మీద ఆయన నమ్మకంతో ఆయన కాళ్ళ మీద ఆయన సార్ నిలబడి. స్వశక్తి అండి సార్. ఖత్తర్ ఉమ్, నుంచి, కువైట్ నుంచి డబ్బులు పట్టుకొచ్చాడు. ఉమ్, అది స్వశక్తే సార్. దొంగతనం డబ్బులు తీసుకురావడం. మీకేదో ఒక పని చేస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఆ పని చేయకుండా అతను స్టార్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డితో డబ్బులు తీసుకున్నాడు, కార్లు తీసుకున్నాడు. ఉమ్, బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది అతను ఓపెన్ గా వాట్సాప్ లో నెంబర్లు ఇచ్చి నాకు డబ్బులు పంపించండి అని దండుకున్నాడు సార్ అడ్డుగోలుగాను. అది స్వశక్తి ఏంటి సార్? సార్ జర్నలిస్ట్ గా నేను ఒక స్టోరీ చేసినప్పుడు 2005లో నాకు 1 crore ఆఫర్ వచ్చింది సార్. ఉమ్, 1 కోటి రూపాయలు ఇస్తాను, 20 ఎకరాలు చెరువిస్తానన్నారు సార్ నాకు. ఏలూరులో నేను పనిచేసినప్పుడు ఉమ్, నేను అది తీసేసుకున్నాను అనుకో సార్, నా దగ్గర ఇప్పుడు ఒక 20-30 కోట్ల ఆస్తులు ఉండేవి. నేను స్వశక్తితో పైకి వచ్చినట్ట సార్ అడ్డుగోలుగా వచ్చి. లంచాలు తీసుకుని పైకి వచ్చినోడు స్వశక్తి ఏంటి సార్? ఉమ్, కాబట్టి అతను చాలా అడ్డుగోలు రూట్ లో చాలా అడ్డంగా డబ్బులు వసూలు చేసి అందరి దగ్గర, అమాయకుల దగ్గర చాలా మంది పాపం అతను ఏదో కష్టపడిపోతున్నాడు మన పార్టీ కోసం అని చాలా మంది ఫండ్స్ పంపించారు సార్. వాళ్ళందరినీ ఇతను ద్రోహం చేశాడు. అట్లీస్ట్ సొంత కులాన్ని కూడా అతను సపోర్ట్ చేయలేదు సార్. అంబేద్కర్ విమర్శించాడంటే అతనికి వాల్యూస్ లేనట్టే కదా సార్. ఉమ్. అంటే అంబేద్కర్ కాబట్టి అతనికి విమర్శించింది. వాల్యూస్ లేవు సార్. వాల్యూస్ లేనివాడు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత అడ్డుగోలుగా పైకి వచ్చినా, ఇప్పుడు సీట్ కూడా ఎట్లా వచ్చిందో తెలుసా సార్ మీకు? ఉమ్, అతనికి ఇతను జగన్మోహన్ రెడ్డి తిట్టే క్రమంలో, జగన్మోహన్ రెడ్డి బాగా అడ్డుగోలుగా తిట్టే క్రమంలో రఘురామకృష్ణరాజు గారు ఇతన్ని దగ్గర చేర్చుకున్నాడు సార్. ఉమ్, రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఇతనికి సీట్ వచ్చింది. ఓకే. ఉమ్, సీటు కూడా ఎక్కడిచ్చారు సార్? సీటు కూడా ఎక్కడిచ్చారు? పి శ్రీకాకుళం. గన్నవరం ఇచ్చారు. ఉమ్, తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటుంది అంటే 4 పార్ట్లుగా ఉంటుంది సార్. మీకు తూర్పుగోదావరి జిల్లా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఆ, తెలుసు సార్ కొంచెం. తూర్పుగోదావరి జిల్లా ఉమ్, నైసర్గికంగా 4 పార్ట్ల కింద ఉంటుంది. ఒకటి ఏజెన్సీ, ఉమ్, రెండోది మెట్ట, మూడోది డెల్టా, నాలుగోది కోనసీమ. ఇతను ఊరు ఎక్కడ సార్ మహాసేన రాజేష్ది? ఉమ్, ఉత్తరకించి.
ఉత్తరకంచి అంటే అది ఏజెన్సీకి ఎంట్రన్స్ లో మెట్ట ప్రాంతానికి మెట్ట ప్రాంతానికి ఏజెన్సీకి మధ్యలో ఉంటది. అంటే ప్రతిపాడు ఆ నియోజకవర్గం హైవే పైన ఉంటది. అంటే ఏజెన్సీ ఆల్మోస్ట్ ఆల్ ఏజెన్సీ దగ్గరలో ఉంటదండి అతని ఊరు. అతను మెట్ట ప్రాంతం దాటించి డెల్టా ప్రాంతం దాటించి కోనసీమ వరకు తీసుకొచ్చి పి గన్నవరంలో ఇచ్చారండి సీట్. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కదా సార్. పి గన్నవరంలో ఇదే కమ్యూనిటీలో మాలా కమ్యూనిటీలోనే పదుల సంఖ్యలో ఆస్పిరెంట్స్ ఉన్నారండి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున. చాలా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, చాలా నిజాయితీగా తమ డబ్బులు ఖర్చు పెట్టుకుని దళితుల కోసం, మాలవ కమ్యూనిటీ కోసం, మాదిగ కమ్యూనిటీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉద్యమాలు చేసినటువంటి దళిత నాయకులు ఇదే కోనసీమలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో కరుడు కట్టిన దళిత ఉద్యమకారులు కోనసీమలో ఉన్నారండి. ఇలా పి గన్నవరం ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఎక్కడో మహాసేన రాజేష్ అంటే దళిత వర్గాల్లో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఇటు మాయ రాజేష్ అనుకుంటారు. మాయ సేన అంటారు అతను, తెలుసా మీకు? ఇంటర్నల్ గా అతన్ని మాయ సేన రాజేష్ అంటారు. అంటే అందరినీ మోసం చేస్తాడని. చాలా మంది ఆడపిల్లల ఫోటోలు కూడా పెట్టి ఆ యూట్యూబ్ లో ఏదో ఆడవాడు చేసి చాలా చేశాడు ఇతను. ఇతని మీద ఆ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇతను మరి నిజమో కాదో తెలియదు. చెన్నైలో ఎక్కడో దొంగతనంకి వెళ్ళి అక్కడ దొరికిపోయాడని ఒక సోషల్ మీడియాలో అది నిజమో కాదో నాకు తెలియదు. అదే. సో ఇలాంటివన్నీ కూడా క్రైటీరియా తీసుకుంటారండి ప్రజలు. పబ్లిక్ ఇవన్నీ క్రైటీరియాగా తీసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసేవాళ్ళు ఒక 30 లక్షలు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబెడదామంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతి పెద్ద తప్పు అని ఆ రోజు చెప్పాను సార్, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే సార్, చంద్రబాబు నాయుడుకి ఏ నష్టం జరిగిందంటే నిజంగా కష్టపడే దళిత నాయకులు ఉన్నారు సార్. నాకు తెలుసు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. కృష్ణా జిల్లాలో శివాజీ అని నాకు తెలిసిన అతను, ఒక జర్నలిస్ట్, అతను కూడా చిన్న జర్నలిస్ట్, కంచిచర్లో ఉంటాడు. అతను గవర్నమెంట్ మీద పోరాటం చేసి 60 ఎకరాల భూమి దళితులకు ఇప్పించాడు సార్. కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి 60 ఎకరాల భూమి దళితులకు ఇప్పించాడు నిజాయితీగా. ఇలాంటి వాళ్ళు ప్రతి మండలంలో 2-3 ఉంటారు సార్. వీళ్ళందరినీ లోకల్ గా దళిత నాయకులుగా, అంబేద్కరిస్టులుగా అందరూ యాక్సెప్టెన్స్ ఇస్తారు ప్రజలు. అతని వెనకాల ఒక 200-300 మంది, ఒక 500 మంది, 1000 మంది ఉంటారు. మరి ఈ మహాసేన రాజేష్ అలాంటి ఏమీ చేయలేదండి. ఉద్యమాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. అతను చేసిందల్లా ఏంటంటే ఎక్కడైనా దళితుడిని ఏదన్నా కొడితే అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. దాన్ని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుని నేను దళితుల కోసం ఫైట్ చేస్తున్నాను. దళితుల కోసం ఒక్క ఫైట్ అయినా చేశాడా సార్? ఒక్కటన్నా మీకు మీ దృష్టికి వచ్చిందా దళితుల కోసం ఈ పని చేస్తానే? ఇప్పుడు నేను శివాజీ అని ఒక వ్యక్తి కోసం చెప్పాను సార్, ఉద్యమకారుడి కోసం. అలాగే నాకు తెలిసి కాకినాడలో చాలా మంది ఉన్నారు. కాకినాడలో ఆ చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ SEZ లో పోయిన భూములన్నీ ఉద్యమాలు చేసి బయటకి వెనక్కి ఇప్పించారు. అప్పుడు కూడా నేను ఆ ఉద్యమాల్లో జర్నలిస్ట్ గా దాంట్లో చాలా ఫైట్ చేశాను. నేను కూడా చాలా మంది దళిత నాయకులు ప్రజల కోసం, దళితుల కోసం ఫైట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళెవరు నోరు పారేసుకోలేదు అగ్రవర్ణాల మీద కానీ, అంబేద్కర్ గారి మీద కానీ, దేవుళ్ళ మీద కానీ. సాధారణంగా అంటే దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన కొంతమందికి అక్కడేదో మనకి నష్టం జరిగింది, ఆ మతం మీద, ఆ దేవుళ్ళ మీద నష్టం జరిగిందని కొంత విమర్శలు ఉంటాయి. కొంతమంది ఘాటుగా విమర్శిస్తారు, కొంతమంది కొంచెం నీట్గా విమర్శిస్తారు, కొంతమంది ఏమో సద్విమర్శ చేస్తారు. కానీ ఇవన్నీ దాటి అతను బూతులు తిట్టాడు. దానివల్ల అతనికి యాక్సెప్టెన్సీ లేదు సార్. లేకపోవడం వల్లే ఇప్పుడు పి గన్నవరంలో మనం మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు ఆ పి గన్నవరంలో దీన్ని ఎవరన్నా లేపారా సార్? మనం మాట్లాడుకున్న తర్వాత ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు సార్. జనసేన కార్యకర్తలు ఒక మీటింగ్ వేసుకున్నారు. జనసేన కార్యకర్తలని ఇతను తిట్టిన బూతులు, అంటే మన నోటితో పలకలేని బూతులు తిట్టాడు. హిందూ సంఘం వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకుని ఇతనికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఇతనికి జరిగిన నష్టం ఏంటంటే సార్, అసలు ఇతను పార్టీలో చేర్చుకోవడం ఫస్ట్ చేసిన తప్పు సార్. నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒక బ్లాక్ మార్క్ ఉన్నవాడిని, అంటే ఇప్పుడు దళితుల్లో ఇతని వల్ల ఇతను ఏం చేస్తుంటాడంటే మాట్లాడితే నా మాల సంఘం, నా మాలలు, నా బంధువు, నా దళితులు, నా మాలలంతా జగన్ ని మట్టి కనిపిస్తారని చెప్పాడు సార్. అసలు అది కరెక్టేనా సార్? నేను యాజ్ పర్ రికార్డ్స్ నేను చెప్తున్నా సార్, దళితుల్లో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. అదే అన్రిటన్ కదండి ఇంకా ఉన్నారు. ఉన్నప్పుడు నా దళితులందరూ నేను ఓడిస్తారా జగన్మోహన్ రెడ్డి అంటే దళితులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్? అంటే ఒకటి సార్, అందులో నాకు ఇంకో స్టోరీ కూడా ఉందన్నమాట. దళితుల్లో మరి నిజంగా డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు అంత విద్యావంతుల్ని రోడ్డు మీద పడేసి చంపేసినప్పుడు, పిచ్చోడుగా ముద్రించినప్పుడు ఈ దళితులంతా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించాలా సార్?
ఇప్పుడు ఓకే సుధాకర్ గారు ఎలా చనిపోయారు అన్నది నేను చాలా మందితో మాట్లాడినప్పుడు నేను చెప్తా ఉంటాను అనమాట. ఈ రోజుకి కూడా నాకు ఆ సార్. విషయం తలుచుకుంటే మాత్రం బాధగా ఉంటుందండి. అది ఏదైనా అవ్వచ్చు, పార్టీకి పక్కన పెట్టేసేయండి. అలాంటి మనిషిని, ఒక సార్ డాక్టర్ని రోడ్డు మీద పడుకోబెట్టి గుండు కొట్టించి ఒక పిచ్చోడిగా ముద్రేసి చంపేయడం అన్నది నిజంగా ఒక సమాజంగా మనం సిగ్గుపడాలి సార్ అది. సార్ ఇప్పుడు ఈ సంఘటన ఒకటే కాదు. జడ్జి రామకృష్ణ ఒక సంఘటన ఉంది. ఉహు, తర్వాత కోడికత్తి సీన్ కూడా దళితుడే. ఉమ్, తర్వాత మీకు నేను ఇంకా కొన్ని వందల అదే. ఎగ్జాంపుల్ చెప్తాను దళితుల మీద జరిగినటువంటి అరాచకాలు. ఉహు, ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగాయి. దళితుల మీద అరాచకాలు అనేవి ఈ అవును ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో జరిగి, అంత ముందు ప్రభుత్వంలో జరిగి, అంత ముందు ప్రభుత్వంలో జరిగి కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది సార్. సరే అనుకుందాం సార్, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. మరి జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని అంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు అసలు ఆయన ప్రభుత్వంలో ఇది జరగకూడదు కదా. జరగకూడదు సార్. మరి ఇప్పుడు దళితులందరూ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ లేరు కదా సార్. ఉమ్. జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ఎక్కువ అదే పర్సెంటేజ్. ఎందుకున్నా మనం అంటే వాస్తవం మాట్లాడు. మరి అవును, మరి ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ఇన్ని ఇన్ని దళిత వర్గాల్లో ఎంత దాడులు, ఇంత దారుణాలు జరుగుతున్నా సరే ఇంకా మీ తప్పుని తెలుసుకోలేకపోతున్నారంటే తప్పు ఎక్కడ ఉంది అని. తప్పు ఎక్కడ ఉందంటే సార్, ఉమ్, ఈ చంద్రబాబు జగన్ కి వ్యతిరేకంగా ఇంకొక పార్టీ ఏదైనా బలమైంది వస్తే అటు పోవాలండి దళితులందరూ. ఉమ్. బహుజన పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో క్లిక్ కాలే. మీకు ఒకటే సార్, అందువల్ల ఇప్పుడు 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 ఏదో పోయికుంటారు. మనం చూసుకున్న మూడు పార్టీలు ఉన్నాయండి. తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, లేదంటే కమ్యూనిస్టులు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప దళిత వర్గాలకి ఇంకా వేరే పార్టీ ఏది కనపట్లేదండి. అదే ఇక్కడ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే సార్, కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని నమ్మాలి. ఉమ్, మిమ్మల్ని నమ్మాలంటే మీలో నాకు నిజాయితీ కనిపించాలి. ఉమ్, మీరు నాకు ఎంతో కొంత నాకు చేశారు అనే ఒక ఫీలింగ్ నాలో ఉండాలి. అది లేకపోతే ఆ నాయకుడి వైపుకి ఆ ప్రజలు వెళ్ళరు సార్. ఉమ్, ఇప్పుడు దళిత వర్గాల్లో ఎక్కువ మంది జగన్ వైపు ఉండడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దళితులను ఆకట్టుకోవడంలో మొదటి నుంచి ఫెయిల్ అవుతున్నారు సార్. ఉమ్. ఆయన ఏదో ఒక చట్టానికి బిగించి ఉండిపోయారు. దళితుల్లో కూడా మాదిగలు మాత్రం నాకు సపోర్ట్ చేస్తారు, మాలలు సపోర్ట్ చేయరు అనేది టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా అనుకుంటున్న మాట సరే. అంటే ఇది మన తెలుగుదేశం పార్టీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. అదేలేండి. ఆ, ఎందుకంటే తెలుసుకోవాలి, తప్పులు తెలుసుకోవట్లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దళితులను అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు సార్ ఆయన 100%. ఉమ్, ఆ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాదు. కాబట్టి ఇందులో ఎవరు ఏ పార్టీ వచ్చినా దళితులకి అదే పరిస్థితులు ఉన్నాయి సార్ మొదటి నుంచి. ఉమ్. దళితులు పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు ఎవరిని. కాబట్టి చచ్చో పుచ్చో ఎక్కడో చోట ఉందామని జగన్మోహన్ రెడ్డితో ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు. కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ మహాసేన రాజేష్ వల్ల ఈ దళిత ఉద్యమకారులందరికీ ఒళ్ళు మండింది సార్. నేను చాలా మందితో మాట్లాడాను ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఉమ్. మహాసేన రాజేష్ సీట్ ఇచ్చిన తర్వాత నేను చాలా మంది మామూలుగా రెగ్యులర్ గా మాట్లాడే క్రమంలో చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, నిజాయితీగా పనిచేస్తున్నాడు మానేసి ఆడెవడో యూట్యూబర్ తీసుకొచ్చి అది సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దీని వెనక రఘురామకృష్ణరాజు ఉన్నాడు. రఘురామకృష్ణరాజు సీట్ ఇప్పించాడు. రేపు రొద్దుట అసెంబ్లీకి వెళితే వైసీపీలో ఉన్న బూతులు తిట్టే కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళని తిట్టడానికి వీళ్ళిద్దరూ ఉపయోగపడతారు, వీళ్ళకి సీట్లు ఇచ్చారేమో అని చెప్పేసి డిస్కషన్. అంటే ఇదేదో దళితుల మీద ప్రేమతో మహాసేన రాజేష్ సీట్ ఇచ్చినట్టు కాదు సార్. ప్రతిపక్ష అంటే ఇప్పుడు ఎదుటి పక్షాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు తిట్టించడానికి, జగన్మోహన్ రెడ్డి తిట్టించడానికి మాత్రమే మహాసేన రాజేష్ సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అనేది టాక్ అండి. ఉమ్. కాబట్టి ఇది ఎవరికి నష్టం జరిగింది, మళ్ళీ అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగింది. ఇప్పుడు కాస్త కూస్తో సరే జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి ఉండి, జగన్మోహన్ రెడ్డి మీద చిరాకు ఉండి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించే దళిత నాయకులందరూ సరైన క్యాండిడేట్ సీట్ ఇవ్వలేదు చంద్రబాబు, లోకలర్కి ఇవ్వలేదు, ఎంతో కొంత ఈ చంద్రబాబు జగనే బెటర్ అన్నట్టుగా చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు సార్. యా, అంటే చంద్రబాబు నాయుడు ఎంత నష్టం, చంద్రబాబు ఒకటే నాయుడుకి ఎంత నష్టం చేస్తుందో చూడండి మహాసేన రాజేష్ సీట్ ఇవ్వడం వల్ల. ఒకటి అర్థం కాదండి నాకు ఎందుకో, మరి మన సమాజంలో ఉన్న తప్పు మరి ఏంటో అర్థం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని ఎవ్వరు కూడా లెక్కించరు అనమాట. కానీ చంద్రబాబు చేసే చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దాల్లో చెప్పి చూస్తూ ఉంటారు. ఇది ఒక రెగ్యులర్ గా అంటే నాకున్న రాజకీయ అనుభవంలో నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా. రాజశేఖర రెడ్డి సార్ ఎన్నో అకృత్యాలు చేశారు, ఎవరు మాట్లాడరు దాని గురించి. జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేస్తున్నాడు, ఎవరు మాట్లాడరు వాటి గురించి. కానీ చంద్రబాబు చేసే చిన్న చిన్న తప్పుల్నే ఎందుకు మేధావులు కానీ అందరూ కూడా ఎత్తి చూపుతా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మేధావులను కానీ దళితులను కానీ కొంతమంది వారిని ఎవరిని దగ్గర రానివాడు సార్. ఉమ్, ఆయన ఒక కోటరీ ఉంది, ఆ కోటరీలోనే పనిచేస్తాడు. మీరు నాకు నచ్చారు సార్,
మీరు చిన్న చిన్న తప్పులు చేసినా, ఒక పెద్ద పెద్ద తప్పులు చేసినా మీరు నచ్చుతారు. మీరు నాకు నచ్చలేదు, ఉమ్, మీరు నన్ను యాక్సెప్ట్ చేయట్లే. మీరు చిన్న తప్పు కూడా నాకు పెద్దగా కనపడుతుంది. అదేలేండి. చంద్రబాబు నాయుడు గారు ఈ పాటికి దళితులందరినీ అట్రాక్ట్ చేసినట్లయితే, ఉన్నత వర్గాలు అంటే మేధావులందరినీ దగ్గర చేసుకున్నట్లయితే, వాళ్ళ మాట విన్నట్లయితే, వాళ్ళ సమస్యలు తీర్చినట్లయితే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తప్పులు కూడా కనపడవండి. ఉమ్, మీకు ఒక నెట్వర్క్ పనిచేస్తుంది సార్ రాజకీయాల్లో. ఉమ్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అనలిస్ట్ ఉన్నాడు సార్, ఒక పొలిటికల్ అనలిస్ట్. ఉమ్, ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రోగా ఉంటాడు. ఆయన ఎంతో ఫైట్ చేస్తున్నాడు ఒక 5-6 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం. ఉమ్, ఆయన కనీసం ఇంత కూడా పట్టించుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. ఒక్కరోజు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏదో ఫ్లోలో మాట్లాడాడు ఆయన. వెంటనే జగన్మోహన్ రెడ్డి టీం నుంచి ఫోన్ వచ్చింది, ఉమ్, పిలిచి మాట్లాడారు. ఆ భరోసా చాలు కదండి. ఉమ్. మరి ఈ టీం చంద్రబాబు నాయుడులో ఎందుకు లేదు? ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కదా సార్. కాబట్టి చాలా మంది దళిత నాయకులకు చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉన్నాడు సార్. ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి, తన కుటుంబంలో ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక దళిత లీడర్ అన్న మాట ఏంటో చెప్పమంటారా సార్? ఉమ్. ఈ చంద్రబాబు నాయుడు దళితులను పట్టించుకోడు, దళితుల మాటే వినడు, దళితులు కూడా మాదిగలు చెప్తే వింటాడు, అది కూడా ఒకరిద్దరు చెప్తే వింటాడు, మిగిలిన ఎవరి మాట వినడు అని చెప్పాడు సార్. కాకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లైంట్ నేను జనరల్గా వింటా ఉన్నా. అంటే దళితులనే కాదు, చంద్రబాబు గారు కమ్మరికి పనిచేయడని, చంద్రబాబు గారు కాపులను కూడా పనిచేయడని, వాళ్ళలో ఒకరిద్దరికి పనిచేస్తాడని, లేకపోతే చంద్రబాబు వాళ్ళ చుట్టాలకి సొంత మనుషులకి పనిచేయడని, చంద్రబాబు నందమూరి కుటుంబానికి దగ్గర చేయడని, అది చంద్రబాబు మీద ఉన్న జనరిక్ కంప్లైంట్ అండి. ఆయన ఏంటంటే కొంతమందిని, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే చంద్రబాబు ఒక పద్ధతిలో వెళ్తా ఉంటాడండి ముందుకి. ఆయన ఏదో ఒక విజన్ అనుకుంటాడో ఏదో అనుకుంటాడు. సో ఆయన వ్యక్తులు అంత పట్టించుకోడు. ఆయన మొత్తం వ్యవస్థను ఒక బిగ్గర్ పిక్చర్లో చూస్తాడు అనుకుందాం. కానీ చంద్రబాబు వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరిగిందేమో మిగతా వాళ్ళతో పోలిసి అన్నది నా అభిప్రాయం. మీరే ఉంటారు దానికి? అది ఇప్పుడు మీకు నాకు అవసరమేమో కానీ సామాన్య ప్రజలకు ఏమర్థం అవుతుంది సార్? ఉమ్, సామాన్య ప్రజలకు ఏం అవసరం లేదు కదా. నాకెంత నీకెంత ఒక- అంతే. ఉమ్, అంతే కదా సార్. అలా కదా ఉమ్, సార్, ఇప్పుడు మా కోసం ఏం పని చేశాడు? ఉమ్, మా కోసం ఏం పని చేశాడు? మీరు ఏదైనా చావండి మాకెందుకు. మా ఉమ్, కోసం ఏం చేశాడని వీళ్ళు నిరక్షరాస్యులు అందరూ ఉన్నారు సార్. ఉమ్, అక్షరాస్యులు అందరూ కూడా మంద కాదు ఈ పని, అదే రాజకీయ నాయకులు చేస్తున్న పని అని ఉన్నారు సార్. ఉమ్, ఇప్పుడు విశ్లేషకులు, విద్యావంతులు, విజ్ఞానవంతులు రాజకీయాల కోసం డిస్కస్ చేసేవాళ్ళు ఎక్కువ ఫైట్ చేస్తే ఆ పార్టీలో గుర్తింపు లేదు సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసం అసలు ఎలాంటి రూల్స్ కండిషన్స్ అన్బయాస్ గా పనిచేస్తే, కానీ బయాస్ గా పనిచేస్తే ఉమ్, వాళ్ళకి కూడా గుర్తింపు లేదండి. ఉమ్. ఇప్పుడు ఒక మాట కోరుకుంటాను, నేను ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ అదే. అలాంటివి చంద్రబాబు నాయుడు సార్ రాజకీయాల్లో కుదరదు సార్ ఇవన్నీ. ఉమ్, నేను గవర్నమెంట్ అఫీషియల్ ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ సీఈఓనా సీఎం? దెర్ ఉమ్, ఇస్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ సీఈఓ అండ్ సీఎం. ఉమ్. అంటే ఆయన సీఈఓలాగా అనుకుంటారు కదా. సీఈఓ అంటే రూల్స్ ఉంటాయి, పత్రం ఉంటది, దాని పత్రం ప్రకారం పనిచేసుకోవాలా. ఉమ్, కానీ సీఎం కి అలాంటివి ఉండవు సార్, ప్రజాపక్షమే సీఎం యా. ఎప్పుడు. ఉమ్, కాబట్టి ఆ పొలిటికల్ లీడర్ గా ఉండాలంటే చాలా యాక్సెప్టెన్సెస్ ఇవ్వాలి సార్. యా. నేను ఎవరంటే ఇలాగే దూరం అవుతారు. యా, చూద్దాం సార్. అంటే ఎవరో చెప్పిన మాటలు వింటే ఉమ్, యా. సార్. చూద్దాం అంటే కాబట్టి మహాసేన రాజేష్ వల్ల ఇప్పుడు సార్ రేపొద్దు మహాసేన రాజేష్ కి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఉమ్, చంద్రబాబు నాయుడు అడ్డమైన బూతులు తిడతాడు సార్. ఉమ్, తిడతాడు అతను. మరి అలాంటి క్యాండిడేట్ సీట్ ఇస్తే అట యా. పార్టీ పరుగు పోతుంది కదా. ఉమ్, ఉం? యా, చూద్దాం. అంటే ఉమ్, చూద్దాం. దళితుల్లో చాలా ఎందుకంటే మంచి లీడర్స్ ఉన్నారు సార్. అంటే గెలుపోవడం తర్వాత ఉమ్, మహాసేన రాజేష్ పీగానవరంలో పోటీ చేసి గెలవచ్చు కూడా. ఉమ్, గెలవడు ఓటమని నేను అది ఇప్పుడు నేను అది డిస్కస్ చేయట్లే. యా. ఇది గెలుపు ఓటములు డిస్కస్ చేయట్లేదు. గెలుపు ఓటములు అనేవి దళిత కాన్స్టిట్యున్సీల్లో 29 కాన్స్టిట్యున్సీలు ప్లస్ 7 ఎన్నో ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మొత్తం 36 35. ఉంటాయి. ఉమ్, 35 సార్ 36 35 ఉన్నాయి. అనుకుంటాను. 35 కాన్స్టిట్యున్సీల్లో ఆ క్యాండిడేట్స్ ప్రభావం ఏమి ఉండదు సార్. ఉమ్, పార్టీ ప్రభావంతో గెలుస్తారు. పర్సనల్ ఓటింగ్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. అవును. ఉమ్, కాబట్టి ఇక్కడ పార్టీ ప్రభావంతో గెలవచ్చు, ఓడొచ్చు, అది వేరే విషయం. కానీ క్యాండిడేట్ ని సరైన పెట్టాలి. అంటే కనీసం నిజాయితీ గల క్యాండిడేట్స్ ని పెట్టగలగాలి. నిజాయితీ గల క్యాండిడేట్ ని పెడితే డబ్బు ప్రభావం తక్కువ ఉంటది కాబట్టి దళిత కాన్స్టిట్యున్సీల్లో నిజాయితీని నమ్ముతారు. యా. ఉమ్, ఎందుకంటే పార్టీ ఓటింగ్ ఆ పార్టీ ఓటింగ్ ఆ పార్టీకే పడుతుంది, ఈ పార్టీ ఓటింగ్ ఈ పార్టీకే పడుతుంది. కానీ మనలాంటి వాళ్ళు ఆలోచించి వేసేవాళ్ళు నిజాయితీ ఓటేస్తారు. అట్లీస్ట్ దళిత కాన్స్టిట్యున్సీలో అయినా సరే నిజాయితీ పరులకు సీట్లు ఇస్తే
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ బ్యాంక్. లాస్ట్ ఇయర్ చూసాం కదా సార్, లాస్ట్ టైం 2019లో ఎన్ని సీట్లు వచ్చాయి దళిత కాన్స్టిట్యున్సీలో? యా. ఆ, అది అది నాకు అంటే అందులో రకరకాల టాపిక్లు ఉన్నాయి సార్, అది మాట్లాడాలంటే నిజంగా. కాకపోతే ఏంటంటే మహాసేన రాజేష్ గురించి మీరు చెప్పింది నేను అంటే కంప్లీట్ గా కొన్నిట్లో ఏకీభవిస్తాను, కొన్నింట్లో ఏంటంటే ఓకే. బేసిక్ గా కూడా మనం చూసుకుంటే ఈ కొత్త తరం దళిత నాయకులు ఉన్నారా, లేకపోతే ఇప్పుడు యూత్ ఉన్నారా ఏదన్నది వాళ్ళ భాష మీ భాషకి నిజంగా చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి భాషకి జగన్మోహన్ రెడ్డి గారి భాషకి ఎంత వ్యత్యాసం ఉందో, ఈ రోజు మనకున్న దళిత మేధావులకి లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న దళిత నాయకులకి, ఇప్పుడు నందిగం సురేష్ చూసుకున్నా, వీళ్ళు చూసుకున్నా సరే, వీళ్ళంతా కూడా ఎంత దారుణంగా ఎలా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు పార్టీలు కూడా వాళ్ళకి అవతల బూతులు తిడితే మనకు బూతులు తిట్టే వాళ్ళు ఉండాలని ఇచ్చుండొచ్చు. లేదంటే ఈయనకి ఇవ్వటం వల్ల మిగతా దళిత వర్గాల్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళకంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంది. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే ఆ క్యాలిక్యులేషన్ అది చంద్రబాబు గారు అనుకున్నట్టు పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ అవుతుందని మీరు అంటున్నారు. ఇప్పటికైతే అది నిజంలా కనబడుతుంది. కానీ రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చేదానికి మరి దాన్ని ఏమైనా కన్వర్ట్ చేసుకుంటారా, మార్చుకుంటారా, ఎలా అవుతుంది అన్నది చూద్దాం సార్. యా. అవును సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.